నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శారద. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు మన పెద్దవాళ్ళు. 100% నిజమండి ఇది. మనం ఏ కారణం చేతైనా ఒక్కొక్కసారి ఆహారం మానేసినప్పుడు దాని విలువ బాగా తెలుస్తుందండి. అప్పుడు మనకి రంగు, రుచి, వాసన ఏమీ తెలియదనమాట. ఎలా ఉన్నా సరే ఆకలి తీరితే చాలు అన్నట్లుగా ఉంటుంది. అదే నిద్ర వస్తుందనుకోండి, కనురెప్ప కొడుతూ ఉంటాము. అక్కడ దిండుందా, పరుపుందా, శుభ్రంగా ఉందా, శుచిగా ఉందా అని ఏమీ చూసుకోము. ఒక గుడ్డ ముక్కను చూసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోతాం. అదేనమాట ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు. ఏదో మనం సంపాదించే సంపాదనలో ఒక 10 రూపాయలని తీసి పక్కకు పెట్టుకొని వారానికో లేదా ఒక 10 రోజులకో నెలకి ఒక్కసారైనా ఇలా పేదవాళ్ళకి మనం దానం చేసినట్లయితే ఆ పుణ్యం ఎక్కడికి పోదండి. ఇంట్లోనే ఇడ్లీ, పల్లీ చట్నీ అయితే రెడీ చేసి ఒక 5గురికి ప్యాకింగ్ చేసి పంపిద్దామని చెప్పి రెడీ చేస్తూ ఉన్నాను. ప్రతి గురువారం ఇలా నాకు తోచినంతలో, నాకున్నంతలో నేను ఏదో ఒకటి చేసి పిల్లలకు అందిస్తున్నానండి. ఇలా గనక మనం నేర్పించినట్లయితే పిల్లలకి ఒక పద్ధతి వస్తుందని నా నమ్మకము. ఎందుకంటే రేపు పెద్దయినా సరే వాళ్ళు తల్లిదండ్రులను బాగా చూడాలి, బాగా చూసుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక ఆలోచన అయితే రావాలండి. దయచేసి ఎవరి కూడా తల్లిదండ్రుల ఆస్తులు లాక్కొని గుడి మెట్ల మీద మాత్రం కూర్చోపెట్టద్దండి. వాళ్ళు ఎంత బాధపడిపోతారో మనం ఇచ్చే దానం తీసుకునేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో అంతా ఇంత బాధ కాదండి. నేను ప్రత్యక్షంగా చూశాను. బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా బయట ఉన్న పేదవాళ్ళకైతే ఇస్తున్నాను. ఒక పెద్ద ఆయనకి ఇచ్చానండి నేను ఒక పొట్లము. ఆయన తీసుకొని, నువ్వు తీసుకో పెద్దయ్య, ఎందుకు ఇలా పక్కన పెట్టావు అంటే, ఇంటి దగ్గర ఉందమ్మా, ఆమెకు తీసుకెళ్తాను అని చెప్పి అన్నాడు. చూసారా, ఇదిగో వీడియోలో ఆయనే. ఈ అమ్మాయికి ఇచ్చినప్పుడు అమ్మకు తీసుకెళ్తానన్నది. చాలా చాలా బాధేసిందండి. ఎవ్వరు కూడా ఇలా చేయకండి. ఆస్తులు తీసుకొని తల్లిదండ్రుల్ని ఈ విధంగా చేయటం అసలు అది మంచి పద్ధతి కాదండి. మనం చేసిందే రేపు పొద్దున మన పిల్లలు చేస్తారు. ఇలా చేయకండి. అది తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. లేని రోజు మాత్రం వాళ్ళని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము.